ఈ ఏడాది సమ్మర్ దాకా కాజల్ ఫ్లాప్ హీరోయిన్. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం చిత్రాల ఫ్లాప్ తో ఆమెకు ఇక ఛాన్స్లు రావనుకున్నారు. కానీ జనతా గ్యారేజ్ లోని ఐటెం సాంగ్ తో ఆమె ఫేట్ మారిపోయింది. ఆమె కెరీర్ మళ్లీ గాడిన పడింది. దీంతో ఫ్లాప్ హీరోయిన్ అనే ఇమేజ్ చెరిగిపోయింది. సక్సెస్ఫుల్ కథానాయికగా కెరీర్ ని ఎంజాయ్ చేస్తోంది. తమిళ్లో ఆమె 3 బడా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటే తెలుగులోనూ 2 చిత్రాలు చేస్తోంది. చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150తో పాటు రానాతో కలిసి తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తోంది. ఖైదీ నెంబర్ 150 సమ్మర్ కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుండగా తేజ దర్శకత్వంలోని మూవీ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ స్టార్టింగ్ లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కెరీర్ విషయాలనే షేర్ చేసుకునే ఈ అమ్మడు తాజాగా తన పర్సనల్ విషయాలను కూడా ట్విట్టర్ కి ఎక్కిస్తోంది. రీసెంట్ గా కాజల్ హీరో రానా, ఆయన తండ్రి తేజ సినిమాకి నిర్మాతల్లో ఒకరిగా ఉన్న సురేష్ బాబుని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కడ వారికి చిన్న పార్టీ కూడా ఇచ్చిందట. దీనికి దర్శకుడు తేజ కూడా హాజరయ్యాడు. ఇలా కాజల్ నటిస్తున్న తేజ సినిమాలో ఈ ముగ్గురి భాగస్వామ్యం ఉండడంతో పిలిచి ఇలా ట్రీట్ ఇచ్చిందట బంతిపూల జానకి. తన ఇంటికి స్పెషల్ గెస్ట్లు వచ్చారని ట్వీట్ చేసింది. అంతే తప్ప అంతకంటే మ్యాటర్ ఏమీ లేదట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.